డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో బీఏ స్టూడెంట్స్ అండి. సో బీఏలో ఎవరైతే మైక్రో ఎకనామిక్స్ ఆర్ ఎకనామిక్స్, సో ఎకనామిక్స్ ఎవరైతే తీసుకున్నారో ఈ వీడియోలో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ పాస్ మార్క్స్. సో ఎవరికైతే పాస్ మార్క్స్ కావాలో ఈ వీడియోతో తప్పకుండా చూడండి. సో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడం జరుగుతుందండి. సో మెయిన్గా చాలామంది చదవలేకపోతున్నారు కాబట్టి మెయిన్గా సెక్షన్ ఏ సెక్షన్ బికి సంబంధించిన సెక్షన్ ఏలో నేను ఏవైతే చెప్తానో అందులో నుంచి 80% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి అండ్ సెక్షన్ బి ఏవైతే చెప్తానో అందులో ఒక 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ చదువుకొని పోతే మీరు పక్కా నేను 68 మార్క్స్కి చెప్తాను. సో కనీసం మనకు 50% 60% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. సో మీరైతే ఏ క్వశ్చన్ వచ్చినా రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత మీరు టైం ఉంటే వేరే అయితే చదువుకోండి. సో షార్ట్ ఉంటాయి లాంగ్ ఉంటాయి కాబట్టి సో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో దానికన్నా ముందు సో ఇక్కడ బీఏ బీకామ్ డిఫరెంట్ అండి. సో బీఏలో ఎకనామిక్స్ వేరు అండ్ బీకామ్ ఎకనామిక్స్ వేరు. సో బీఏ వాళ్ళు బీఏదే ఉంటుంది, బీకామ్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ బీఏలో మనకు మైక్రో ఎకనామిక్స్ ఇది. సో మెయిన్గా మనకు పాస్ మార్క్స్ 40 మార్క్స్ ఉంటుంది. సో సెక్షన్ ఏ మార్క్స్ మనకు 20 మార్క్స్ చెప్తాను. సో ఖచ్చితంగా ఇందులో 16-14 మార్క్స్ అయితే పక్కా ఇవే దిగుతాయి. సో ఇవి నేర్చుకొని వెళ్తే మీరు హాఫ్ ఆఫ్ ది పాస్ మార్క్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ సెక్షన్ బి అండి 48 మార్క్స్కి చెప్తాను. అంటే ఒక 5 యూనిట్స్కి సంబంధించిన లైక్ లాంగ్ క్వశ్చన్స్ బి సెక్షన్లో వచ్చేటి చెప్తా. అన్నీ చదువుతలేరు కాబట్టి 6th 7th 8th అవి చెప్తలేను. ఓన్లీ ఫస్ట్ 5 యూనిట్స్లో ఉన్న ఇవి ఆల్ యూనిట్స్లో ఇంపార్టెంట్ ఇందులో చెప్తాను. సో ఇవి చదువుకుంటే మీరు 68 వస్తాయి. అంటే 40-50 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ. సో పాస్ మార్క్స్ మనకు ఈ 68లో మనకు 50% ఆఫ్ ద మార్క్స్ ఇందులో నుంచి వస్తాయి కాబట్టి మీరు ఈజీగా పాస్ అవుతారు. సో షార్ట్ ఇక్కడ 28 ఉన్నాయి. సో 28 ఉన్నాయని ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనుకోకండి. ఈచ్ యూనిట్ 3 ఇచ్చాను అంటే ఆల్మోస్ట్ 9 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఈ 30 ఏవైతే చెప్తానో ఇందులో నుంచి వస్తాయి. అండ్ లాంగ్ 23 చెప్తా కానీ 23 కాదు ఇక్కడ. సో 5 లాంగ్ క్వశ్చన్స్ అంటే ఇస్తే ఇది ఇస్తున్నాడు అదన్నా ఇస్తున్నాడు. సో అట్లా మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే ఫస్ట్ 3 యూనిట్స్ అన్న పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఏవైతే ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఎవరికైతే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావాలో లైక్ ఎవరి దగ్గర మెటీరియల్ లేదు కనీసం ఏది చూసి చదవాలనుకున్న వాళ్ళ కోసమే అండి. మీ దగ్గర ఆల్రెడీ టెస్ట్ పేపర్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ ఉంటే అవే ప్రిపేర్ అవ్వండి. సో మెయిన్గా ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి, అందులోనే ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనకి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టేట్ ద వెల్త్ డెఫినేషన్ అంటారు. సో నేను ఇచ్చిన పీడిఎఫ్లో అన్ని కంబైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3-4 కలిపి ఒక ఆన్సర్ ఉంటుంది. సో అందులో మీరు చదువుకోవాలి. మళ్ళీ సపరేట్గా ఈ 30కి కావాలి నాకు సపరేట్ అంటే అట్లా ఉండదు. అన్ని కలిపి ఒకే పీడిఎఫ్లు ఉంటాయి. సో అది కావాలనుకున్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి. కాకపోతే మీరు చదివేటప్పుడు ఒక ఇన్కమ్ డిమాండ్ ఉంది, ఆ ఇన్కమ్ డిమాండ్ యూనిట్లో ఓపెన్ చేసుకుని చదువుకోవచ్చు. అట్లా అన్నీ ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్లు ఉంటాయి. సో ఇంట్రెస్ట్ వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఉంటుంది, క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంటుంది అండ్ ఈ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎవరైతే పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అదే లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ కింద ఆప్షన్ వస్తుందండి ఆల్రెడీ పేమెంట్ చేస్తే మీరు లాగిన్ అవ్వండి. సో అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో అది ఒక్కసారి రాకపోతే మెయిల్స్ చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి కింద లింక్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది ఆల్రెడీ పేమెంట్. ఇది యాక్సెస్ చేయడానికి ఇక్కడ లాగిన్ చేయండి ఆల్రెడీ ఎవరైతే పర్చేజ్ చేస్తారని. అది క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో మరీ ఇష్యూస్ ఉంటే మెయిల్కి మెసేజ్ చేయండి. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండుకి ఉంటాయి. సో ఏవైతే ఇప్పుడు ఇందులో కొన్ని నేను ఇచ్చిన దాంట్లో లేకపోతే మీరు చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చు. సో బుక్స్ కన్నా మీరు చాట్‌జీపీటీ యూజ్ చేస్తే ఇంకా బెటర్ అండి. డైరెక్ట్ మీరు చదివేటప్పుడు స్టేట్ వెల్త్ డెఫినేషన్ అని కొట్టేసి చదువుకుంటూ వెళ్ళిపోతే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో ఫస్ట్ సెక్షన్ ఏ చెప్తాను. సో సెక్షన్ ఏ కొద్దిగా ఈజీ ఉంటుందండి. మీరు ప్రతి క్వశ్చన్కి 2 minutes 3 minutes అంటే ఈ 3 questions 10 minutesలో అయిపోయేటట్టు చదవాలి. సో అట్లా చదివితేనే మీకు ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఫస్ట్ 3 చెప్తానో అవి ఫస్ట్ యూనిట్, నెక్స్ట్ ఏవైతే చెప్తానో అవి సెకండ్ యూనిట్, నెక్స్ట్ 7-8 చెప్తానో అది థర్డ్ యూనిట్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు పేపర్స్ అనేవి 3 sets చేస్తారు. సపోజ్ ఈ ఇయర్ వెల్త్ డెఫినేషన్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ రాబిన్స్ డెఫినేషన్ అడుగుతారు, నెక్స్ట్ ఇయర్ శామ్యుల్సన్స్ డెఫినేషన్ అడుగుతారు. సో చదివేదేదో ఈ 3 చదివాను అనుకో పక్కా క్వశ్చన్, ఇందులో నుంచి పక్కా క్వశ్చన్ డ్యామ్ షూర్. సో ఇట్లా చదవండి. ఇట్లా ఎక్కువ ఇచ్చారు కాబట్టి నేను స్కిప్లు కొట్టుకుంటూ పోతా అంటే అట్లా వద్దు. ఆ చదివేది ఈ 3 చదివితే మనకు పక్కా మార్క్స్ వస్తాయి. అట్లా 3 ఇచ్చా. ఆ 3 నుంచే 99% రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే 3 ఉన్నదో అది ఒక క్వశ్చన్ లాగా. సో ఫస్ట్ క్వశ్చన్ మనకు స్టేట్ ద వెల్త్ డెఫినేషన్, సెకండ్ స్టేట్ ద డెఫినేషన్ ఆఫ్ రాబిన్. సో చదివితే మీరు టెస్ట్ పేపర్స్ చదవండి, కింద పీడిఎఫ్స్ చదవండి, లేదంటే డైరెక్ట్ చాట్‌జీపీటీలో కొట్టుకుంటూ
చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. వాట్ ఈస్ శామ్యుల్సన్స్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్? ఫోర్త్, స్టేట్ ద రిలేషన్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ హిస్టరీ. సో ఇదే క్వశ్చన్ ఒకసారి హిస్టరీ ఇచ్చారనుకోండి, సోషాలజీ ఇస్తారు, సోషాలజీ ఇస్తే పాలిటిక్స్ ఇస్తారు, లైక్ పాలిటీ. సో మీరు హిస్టరీ, సోషాలజీ ఇవి 3 కలిపి ఒక 2 minutes చదువుకుంటే అయిపోతుంది. సో ఇది 4th, 5th, 6th ఎకనామిక్స్కి హిస్టరీ, ఎకనామిక్స్కి సోషాలజీ, ఎకనామిక్స్కి పాలిటీకి. నెక్స్ట్ 7th one, అనలైజ్ ద ఇన్కమ్ డిమాండ్. 8th, అనలైజ్ ద క్రాస్ డిమాండ్. వాట్ ఈస్ మీన్ బై డిరైవ్డ్ డిమాండ్? సో ఇందులో ఇన్కమ్ డిమాండ్ అని ఇస్తాడు, క్రాస్ డిమాండ్ అని ఇస్తాడు, డిరైవ్డ్ డిమాండ్, ఈ 3 వెళ్ళి ఒకటి వస్తుంది. నెక్స్ట్ 10th, వాట్ ఈస్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? 11th, డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. 12th, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 99% రావడానికి ఛాన్స్ ఉంటుంది. 13th, రైట్ ద అజంప్షన్స్ ఆఫ్ ద లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. నెక్స్ట్ 14th, డిఫైన్ కాన్సెప్ట్ ఆఫ్ స్కేర్సిటీ. 15th, వాట్ ఈజ్ బడ్జెట్ లైన్? 16th, వై అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ అబౌట్ ద సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. 18th, వాట్ ఈస్ మీన్డ్ బై ప్రొడక్షన్ ఫంక్షన్. ఇది ఇంపార్టెంట్, ఏవైతే స్టార్ పెట్టానో పక్కా చదవండి. రైట్ అబౌట్ ద సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఇవి చదవండి, ఇవి చదివితే ఒక 5 వస్తాయి ఇందులో నుంచి. 3 అన్న 4 అన్న 5 అన్న వస్తాయి. సో వాట్ ఈస్ ఐసోక్వాంట్? నెక్స్ట్ 21, డిరైవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సిచ్యువేషన్. 22, స్టేట్ ద టైప్స్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్. 23, వాట్ ఈస్ లాంగ్ రన్. 24, వాట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ సప్లై. 25, అనలైజ్ ద లా ఆఫ్ సప్లై, డిఫరెన్స్ బిట్వీన్ మనీ కాస్ట్ అండ్ రియల్ కాస్ట్. 27, వాట్ ఈస్ రెవెన్యూ, స్టేట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ. ఇది ఇంపార్టెంట్, డిఫైన్ యావరేజ్ రెవెన్యూ. సో ఇది వచ్చినా మీకు రెవెన్యూ అంటే ఏందో తెలిస్తే రాసేయాలి. సో ఇవి 28. ఈ 28 చదివితే పక్కా వస్తాయండి. 50% ఆఫ్ ద క్వశ్చన్ ఇందులో నుంచి వస్తాయి. సో ఫస్ట్ ఇవి చదవండి, ఇవి చదివితే మీకు ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. సో పార్ట్ బిలో కూడా నేను ఫస్ట్ 4, ఫస్ట్ 5లో ఉన్న ఇంపార్టెంట్ మాత్రమే ఇచ్చాను. ఇవి చదువుకొని వెళ్ళండి పక్క. కనీసం మీరు ఎట్లా చదవండి అంటే, ఇప్పుడు ఫస్ట్ 3 ఫస్ట్ యూనిట్ నుంచి, 4, 5, 6 ఒక యూనిట్ నుంచి, అట్లా మీరు కనీసం ఈ 6 చదువుకొని పోయినా మీకు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ ఉన్నాయని అనుకోవద్దు. సో పేపర్ అనేది 3 sets ఉంటాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ గెస్ కొట్టలేం కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ లాంగ్లో, enumerate the basic problems of economy. Second, analyze the different types of goods. Third, critically examine the fundamental propositions of Robbins' definition of economics. State how it is superior to Marshall definition. ఇది 3 చదవండి. 3 అయిపోతే నెక్స్ట్ యూనిట్. 4th, define utility and exam different types of utility. 5, critically examine positive economics and normative economics. 6th, define microeconomics and analyze its importance and uses in economic analysis. So first 6 అయిపోతే 2 units అయిపోయినట్టు. 7th, discuss assumptions of law of demand. Explain the facts influencing price elastic demand. 9th, discuss exemptions of the law of demand. 10th, examine the price elasticity of demand. 11th, examine the cross elasticity of demand. 12th, examine the different approaches of utility analysis. 13th, explain the properties of indifference curves. Next 14th, critically evaluate utility, total utility, marginal utilities. Very very important. Explain consumers equilibrium using indifference curve techniques. 16th, explain the law of equimarginal utility. Explain properties of indifference curves. Critically examine the law of variable proportions. 19th, discuss the types of returns to scale. 20, explain the marginal rate of technical substitutions. 21, explain the meaning and reasons for the internal and external economics of scale. Critically examine the law of variable proportions. 23, discuss the types of returns to scale. సో ఇవి చదివితే సరిపోతుంది. సో ఇక్కడ ఎక్కువ ఉన్నాయని అనుకోవద్దండి, ఎందుకంటే నేను ఇచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇది యూనిట్ 1, ఇది యూనిట్ 1. ఈ 3 చదివితే యూనిట్ 1 అయిపోతుంది. అంటే యూనిట్ వైజ్ చూడండి, మీరు ఇట్లా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, చాలా యూనిట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ అందులో నుంచి ప్రిడిక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి సో మీరు ఇవన్నీ చదవండి, పక్కా పాస్ అవుతారు. నేను ఏదైతే ఇచ్చానో ఇవన్నీ 3 minutes. స్టేట్ ద వెల్త్ ఆఫ్ డెఫినేషన్, రాబిన్, ఇట్లా 3 minutes చదువుకుంటా పోతే మీకు జస్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది. జస్ట్ మనము 50-60% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో పాస్ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి.
సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అసలు పీడిఎఫ్స్ కానీ ఏం లేని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో అందులో చదవాలి. దీని గన్ షాట్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని మెయిన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడే కాదండి, మధ్యలో నుంచి కూడా అడుగుతున్నారు కాబట్టి ఏవైతే టెక్స్ట్ బుక్స్, టెస్ట్ పేపర్స్ బయట ఉంటాయో వాటి మీద డిపెండ్ అవ్వకుండా మీరు కూడా కొన్ని చాట్ జీపీటీ కానీ అవి యూజ్ చేసి చదవండి ఈ క్వశ్చన్స్ సపోజ్ లేకపోతే. సో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో ఉన్న మెటీరియల్ ఇది కంపేర్ చేసుకొని మీరైతే ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో చదవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.